అండి కాకరకాయ పులుసు చేసే విధానం. పావు కేజీ కాకరకాయలు, 2 టమాటాకాయలు. స్టవ్ మీద కడాయి పెట్టి ఆవాలు, ఆయిల్ కొంచెం ఎక్కువే పుడుతుందండి. కరివేపాకు, 6 వెల్లుల్లి రెమ్మలు, 1 ఉల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేశాను. వేసి బాగా ఎర్రగా వేపాలి. కాకరకాయ ముక్కలు పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని దీంట్లో వేయాలి. వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి, ఉప్పు వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత టమాటాకాయ ముక్కలు వేయాలి. వేసి బాగా కలపాలి. కలిపాక కారం వేసి పక్కన చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కారం వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా పైకి ఆయిల్ తేలుతుంది కదండి. ఇప్పుడు చింతపండు రసం వేయాలి. వేసి బాగా మరగనివ్వాలి. లాస్ట్లో బెల్లం వేయాలి. బెల్లం వేసి అంతేనండి, కాకరకాయ పులుసు రెడీ. ఎంతో కమ్మగా, ఎంతో టేస్టీగా, చేదు అనేది ఉండదు. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్.